చూడండి, ఇండస్ట్రీలో కళామ తల్లి అవకాశం ఇవ్వడమే ఎక్కువ. ఒక మాట చెప్తున్నా చూడండి, ఇంద్రానగర్ లో నీలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. నీకంటే హైట్, నీకంటే అందగాళ్ళు, నీకంటే పర్సనాలిటీ ఉన్నారు. కానీ వాళ్ళకి డబ్బు లేదు, పలుకుబడి లేదు, సపోర్ట్ లేదు. నీకు అవకాశం వచ్చింది, దాన్ని నువ్వు వినియోగించుకో, పద్ధతులు మార్చుకో, అందరికి వినయంగా ఉండు. ఎదిగేటోడు ఒదుగుతూ వెళ్తూ ఉంటాడు. అంటే ఏం చేస్తాడంటే అందరినీ గెలుపుకుంటూ వెళ్ళాడు అనమాట, కలుపుకుంటూ వెళ్తాడు. వీళ్ళ దగ్గర అందరు గెలుపుకుంటూ వెళ్ళే ఆశాలు ఎక్కువ ఉన్నాయి. గెలకడం వల్ల ఏమైతుందంటే ఒక మనిషికి పాజిటివ్ ఉంటుంది, ఒక మనిషికి నెగిటివ్ ఉంటుంది. చూసి ఏమనుకుంటారు, అరే వీడు మనకెందుకు లేరా బాబు ఇంకో అనుకొని పక్కన జరగకూడదు. ఎవరైనా సరే విలువ ఇవ్వాలా, ఆ విలువను కాపాడుకోండి. ఇప్పుడు ఆయన వాళ్ళ నాన్న కష్టపడిందే సీరియల్ యాక్టర్ అయ్యాడా? మరి వాళ్ళ నాన్న ఎందుకు అబ్బాయికి చెప్పట్లేదు, వాళ్ళ చంద్రహాస్కి ఎందుకు చెప్పట్లేదు? అరే బాబు, నీలో ఈ మైనస్ ఉన్నాయి, ఈ ప్లస్లు ఉన్నాయి, నువ్వు సరి చేసుకోవాలి. నువ్వు మైకు పట్టుకున్నావు, మైకు దొరికింది కదా అని చెప్పేసి సావదంగదు, మనసులో సావదంగదు. నువ్వు ఈ పాట నీకు నచ్చితే నువ్వు బాత్రూంలో విను, లేదా బెడ్రూమ్లో నీ ఒక్కరి సంపుకో. పాట పొద్దున రాత్రి పెట్టుకో. జనాలకి చెవులలో మాకు వినపడుతుంది కదా ఇవతల. కాబట్టి మేము వేసే క్వశ్చన్ ఏంటంటే, పాటను పాటలాగా ఉండాలి, మాటను మాటలాగా మాట్లాడాలి. ఎదుగుతున్నావు కాబట్టి మంచిగా వినయంగా ఒక ప్లాట్ఫామ్ దొరికింది, దాన్ని వినియోగించుకొని మంచి ఒక స్థాయిలో ఉండి ఒక హీరో అవుతావో, లేదా క్యారెక్టర్ ఆర్టిస్ట్ అవుతావో, ఒక మంచి నటుడు అవుతావో, గుర్తింపు తెచ్చుకొని చేసుకో. ఆల్ ది వెరీ బెస్ట్ అని మేము కూడా చెప్తున్నాం.